మాఘమాసం 2వ అధ్యాయం మనం తెలుసుకోదగిన దిలీప మహారాజు యొక్క కథ. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులను ఉనర్చి గొప్ప పుణ్యాత్ముడు అయ్యాడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలను అనడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనాను నెరవేరుకొనుట సహజమే కదా. నెరవేర్చుకునే ఆ ఆశ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను ముట్టు పెట్టుచుండిరి. అయితే ఆ మృగములను అన్నీ కాకుండా కొన్ని వేల సంఖ్యలో వారిని అగుపడుట వలన వారు మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడొక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయాను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు. అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతూ ఉంది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా ఉండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీర నీరు త్రాగి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమి వేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచుండెను. అటులా ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విప్రుని చూడగానే దిలీప మహారాజు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజును గాంచి, ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు, ఈతనికి ఏదైనా ఉపకారం చేయుట మంచిది అని మనసులో తలచి, ఓ మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమా, అటలా ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటునని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రాసాదముననున్న పురోహితులు చెప్పి ఉందరు. నేను మృగయా వినోదిని అయి వచ్చి అడవిలో కొద్ది దినములు ఉండుట వలన నాకు ఆ విషయం జ్ఞప్తికి లేదు. కావున మాఘమాస మహత్యమును ఎరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండను కదా, అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదీయూ లేదు గాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడి ఆ ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకల ఆభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలిగి రాదని అనుకుని కొంత తడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు, అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచిత ఆసనముపై కూర్చుండబెట్టుకుని వచ్చిన రాజును కారణం ఏమని అడిగాను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టడనైతిని. కానీ మాఘమాస మహత్యమును గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొన
ఆసక్తి కలిగినది, అందుకే వచ్చాను గాన పరమ పావనము మంగళప్రదము అయిన ఈ మాఘమాస మహత్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను అన్నాను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు. మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సఖ్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతేకాదు మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైన మాసము. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసములో సంపాదించిన ఫలము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇస్తుందని మీరు గ్రహించాలి. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు. మాఘపురాణం 2వ అధ్యాయం సంపూర్ణం. మాఘమాసం 2వ అధ్యాయం